దేవుడిచ్చే విందులో మూడోది పరిశుద్ధాత్మ అనే విందు. చూడండి అక్కడ ఏమని రాశారు, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మలో మనం ఆనందపడాలి. ఈ లోక క్రియల్లో కాదు, ఈ లోక మాటల్లో కాదు, ఈ లోక పనుల్లో కాదు, ఈ లోక విషయాల్లో కాదు, ఈ లోక సంతోషంలో కాదు పిల్లరా. పరిశుద్ధాత్మలో మనం ఆనందపడాలి పిల్లరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే మనం ఆనందపడతామో ప్రియులారా, దేవుడు మన దగ్గరే ఉంటాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని పలకరిస్తాడు. మనకు ఏది వచ్చినా, రోగం వచ్చినా మనల్ని ఆదరించి నడిపిస్తారు ప్రియులారా. అదే పరిశుద్ధాత్మ అందరి ఆనందం అంటే. పరిశుద్ధాత్మ లేక ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ లేక ఎంతోమంది నీరసించిపోయిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ లేక దేవుని విందును ఆరగించిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ లేక దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ యందు ఆనందం పడతావో అప్పుడు ఈ లోకంలో నీ క్రియలన్నీ కూడా బాగానే ఉంటాయి, దేవునికి ఇష్టంగానే ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీకు కష్టంగానే ఉండవచ్చు, కానీ సత్యం ఇదే ప్రియులారా. ఈ మాటలో ఈ వాక్యము కొంచెం లోతుగానే ఉండొచ్చు, కానీ అసలైన మరి జీవవాక్యం ఇదే పిల్లరా. ఇది మన సొంత వాక్యం కాదు, సొంత మాటలు కాదు, సొంత వ్యాఖ్యానాలు కాదు. దేవుడు చెప్పింది మనం మీకు విశదీకరిస్తున్నాం. దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాం అంతే. మన వాక్యం కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యం మీకు, నాకు, అందరికీ పనికొస్తుంది పిల్లరా. అందరికీ దేవుని వాక్యం మరి మనం బాగుపడటానికి, జీవితంలో సమాధానం రావడానికి, జీవితంలో నీతివంతులు జీవించడానికి, పరిశుద్ధాత్మైన ఆనందం పొందడానికి మనకు ఉపయోగపడుతుంది పిల్లరా. ముందు మనసు మార్పు చెందాలి, మనసు మార్పు చెందాలి. అదే కదా మరి దేవుడు హాల్లో అందరినీ కూర్చున్నప్పుడు పరిశీలించి చూసినప్పుడు అందరూనేమో మంచి వస్త్రాలు వేసుకొచ్చారు, కానీ ఒకటి చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, మురుగు బట్టలు, మరి ఏది స్నానం చేయకుండా వచ్చాడు. అతను లెక్కపెట్టాడు. అతను ఎవరు మారు మనసు పొందకుండా వచ్చినవాడు. నీ పాపం నీ దగ్గరే ఉంచుకుని వచ్చాడు దేవుని దగ్గరికి. మరి దేవుని విందు మారు మనసు పొందకపోతే నీకు ఎట్లా వస్తుంది? దేవుడు ఇచ్చే విందు ఏంటి? ఈ లోకంలో మనం ఇచ్చే విందేమో కోడి ఫలాలు, ఏట ఫలాలు ఇవన్నీ అయితే, దేవుడు ఇచ్చే విందు ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం.